గొర్రెల స్కామ్పై ఏసీబీ రిపోర్ట్ రెడీ. కాంట్రాక్టర్లతో ఆఫీసర్ల కుమ్మక్కు. రైతులకు ఇవ్వాల్సిన 2,10,00,000 బినామీ అకౌంట్లకు మళ్లింపు. ఇప్పటికే 4 ప్రభుత్వాధికారులు అరెస్ట్. విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్లు 2 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ అట. ఇప్పుడు అసలు దొంగతనం చేసినోడు స్టిల్ ఇంకా రిటైర్డ్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఆయనను మాత్రం టచ్ చేస్తలేరండి. ఏసీబీ రిపోర్ట్ రెడీ, 4 అరెస్టు, ఇదే లొల్లి. మరి ఆ లక్ష్మారెడ్డి ఎటు పోయిండు? ఆ లక్ష్మారెడ్డి ఎక్కడ పోయిండు? గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. స్కీమ్లో అక్రమాలపైన పూర్తి వివరాలు సేకరించింది. బాధిత రైతులు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఇచ్చిన వివరాలు, ఎంక్వైరీలో సేకరించిన ఆధారాలతో సమగ్ర రిపోర్ట్ రూపొందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో బిల్లు చెల్లింపుల విధానంలో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించింది. ప్రైవేట్ ఏజెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల అనుచరులు కుమ్మక్కై స్కీమ్ డబ్బులు గోల్మాల్ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దీనిపైన మొత్తం రిపోర్ట్ మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. స్కీమ్లో రైతులకు చేరాల్సిన 2,10,00,000 కాంట్రాక్టర్, పశుసంవర్ధక శాఖ అధికారులు కలిసి కొట్టేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబర్లో గచ్చిబౌలి పిఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 18 మంది బాధిత రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ పైసలన్నీ బినామీ అకౌంట్లకు దారి మళ్లిచ్చిరట. 10 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిరట. నవాజ్, హిమజా మల్లా, కండ్రకోట కోటేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసులు, లింగ కోటేశ్వరరావు, లింగ రవితేజ, శెట్టి మహమ్మద్ అలీ, ఎల్ల పవన్ కళ్యాణ్, పోలయ్యలకు చెందిన అకౌంట్లకు డబ్బులు మళ్లించారట. సంబంధిత బ్యాంకులకు లెటర్లు రాసి ఆయా అకౌంట్లు ఫ్రీజ్ చేసిరు. ఖాతాదారులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేశారు. వారిచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నది. బినామీ ఖాతాల్లో జమైన మొత్తం డ్రా చేశారా లేక ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయన్నది ఎంక్వైరీ చేస్తున్నారట. నేను అనేది ఏంటంటే ఇమీడియట్గా ఆ లక్ష్మారెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే మొత్తం దందా అంతా బయటకు వస్తుంది. ఆ లక్ష్మారెడ్డి, దాంతోపాటు ఇప్పుడు పశుసంవర్ధక శాఖలో ఉన్న కొంతమంది దొంగలు ఉన్నారు, ఆంధ్రాకు చెందిన అధికారులు ఉన్నారు, ఇండ్లు కడుతున్నారు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతోని. వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఫస్ట్ ఎట్లా వచ్చినాయి మీకు ఇన్ని ఆస్తులని? కోట్ల రూపాయల అవినీతి జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతోటి. మరి ఎంతసేపు కిందున్న ఇదే పడతా ఉంటారు కానీ పైదాకా బోరిగా వీడికే అయిపోతుంది రిపోర్టు, కథ, వ్యవహారం అంతా. మరి చూడాలి వీళ్ళు ఏం చేస్తారన్నది. ఈ కేసులో ధర్మపురి రవి, ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్గొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ను ఏసీబీ గత గురువారం అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితులైన కాంట్రాక్టర్ మొయిదుద్దీన్, సయ్యద్ ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోవడంతో వారిపైన లుకౌట్ నోటీసులు జారీ చేసిరట. వీడు పెద్ద దొంగ. వీడు మొత్తం అధికారులను బెదిరించి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీంతో మొత్తం ఇక్కడ దందా అంతా నడిపిండు. ఇప్పుడు వాడు విదేశాలకు వెళ్ళిపోయిండు. అలాగే బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. రైతులకు చేరాల్సిన డబ్బును బదిలీ అయిన అకౌంట్లు గుర్తించారు. 2-3 ఖాతాల్లో ఎక్కువ మొత్తం డిపాజిట్ అయినట్టు గుర్తించిన అధికారులు ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేయాల్సిందిగా బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారట. సో ఇట్లా ఈ గొర్రెల స్కామ్ది బయటపడతా ఉన్నది. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది.